ఆ రాత్రి జరిగిన డెలివరీ ఒక సామాన్య డెలివరీ బాయ్ జీవితాన్ని ఎలా మార్చేసింది. నేపథ్య సంగీతం నిశ్శబ్దంగా ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. ఫ్రెండ్స్, అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. రాత్రి సమయం 11 గంటలు కావస్తోంది. నగరమంతా నిశ్శబ్దంగా మారుతున్న వేళ ఒక సామాన్య యువకుడు తన బైక్పై ఒక అపార్ట్మెంటుకు ఆహారం డెలివరీ చేయడానికి వెళ్తాడు. అతను ఒక ఫుడ్ డెలివరీ బాయ్. కాని ఆ రాత్రి అతను వెళ్లిన ఆ ఫ్లాట్లో అతని జీవితాన్ని మనం ఊహించని విధంగా మలుపు తిప్పే ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ అతనికి సుమారు 26 నుండి 27 ఏళ్ల వయసున్న ఒక యువతి ఎదురవుతుంది. మొదట అది ఒక సాధారణ పరిచయమే అనిపిస్తుంది. కాని కొన్ని క్షణాల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆమె అతన్ని లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఏమి జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మీ మనసును తాకే ఒక అసాధారణ కథ. ఈ వీడియోలో ఆ పూర్తి కథను వివరంగా తెలుసుకుందాం. అయితే కథలోకి వెళ్లే ముందు మాదొక చిన్న అభ్యర్థన. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ప్రయత్నానికి మద్దతుగా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిచయం: రాహుల్ ప్రయాణం. ఈ కథ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో మొదలవుతుంది. ఈ కథానాయకుడి పేరు రాహుల్. ఇతను ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా ప్రాంతానికి చెందినవాడు. తన జీవితం బాగుపడుతుందన్న ఆశతో 4-5 సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చాడు. కాని ఈ మహానగరం అతనికి అంత సులభంగా అవకాశమివ్వలేదు. సరైన ఉద్యోగం దొరకక ఎన్నో రాత్రులు ఆకలితో గడిపాడు. ఒక్కోసారి రోడ్లమీదనే నిద్రపోయాడు. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశాడు. కొంతకాలం రిక్షా కూడా తొక్కాడు. ఇలా ఎన్నో కష్టాలు పడ్డాక చివరికి అతనికి జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్గా పని దొరికింది. అది తాత్కాలికమే అనుకున్నా క్రమంగా అదే అతనికి జీవనాధారంగా మారింది. నిజాయితీగా కష్టపడి సంపాదించుకుంటున్నాననే తృప్తి రాహుల్కు ఉంది. అలా గత 1 సంవత్సరంగా రాహుల్ తన జీవితాన్ని నెమ్మదిగా గాడిలో పెట్టుకుంటున్నాడు. ఆ దురదృష్ట రాత్రి. తేదీ ఏప్రిల్ 11, 2023. రాత్రి సరిగ్గా 11 గంటలు. కన్నాట్ ప్లేస్లోని ఒక ఖరీదైన ఫ్లాట్ నుండి ఆర్డర్ వచ్చింది. ఒక పాపులర్ రెస్టారెంట్ నుండి సుమారు 1500 రూపాయల విలువైన డిన్నర్ అది. రాహుల్ ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. తలుపు తీసింది సంజన అనే మహిళ. తలుపు తీయగానే ఆమె ముఖంలో విపరీతమైన కోపం. రాహుల్ను చూడగానే ఏం పని అని అరిచింది. అసలు తనే ఫుడ్ ఆర్డర్ చేశానన్న విషయం కూడా మర్చిపోయినట్లు ప్రవర్తించింది. రాహుల్ ఆశ్చర్యపోతూ, మేడం, ఎందుకు అంత కోపడుతున్నారు? మీరు ఆర్డర్ చేసిన ఆహారమే తీసుకువచ్చాను అన్నాడు. కాని ఆమె, నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అంది. రాహుల్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ, మేడం, నేను సమయానికే వచ్చాను. మా టైం లిమిట్ కంటే ముందే డెలివరీ ఇచ్చాను. ప్లీజ్ తీసుకోండి అన్నాడు. అప్పుడు ఆమె ఇంకా కోపంగా, నాకు వద్దంటే వద్దు, వెళ్ళిపో, లేదంటే ఈ ఫుడ్ని బయట పారేస్తాను అని అరిచింది. అప్పుడు రాహుల్కు కూడా కొంచెం బాధ కలిగింది. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు, మేడం, మీకు నాపై కోపముంటే 2 దెబ్బలు కొట్టండి, కాని ఇలా అన్నాన్ని అవమానించకండి. కష్టపడి సంపాదించేటప్పుడు ఆ విలువ మీకు తెలుస్తుంది. ఆ కోపంలో రాహుల్ అన్న మాటలకు ఆమె ఒక్కసారిగా మండిపడి, నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే కొట్టాలనిపిస్తోంది. నాకు వద్దు, నువ్వే తీసుకెళ్లి తిను అని తలుపు వేయబోయింది. రాహుల్ శాంతంగా, సరే మేడం, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. కాని ఆమె, నేను క్యాన్సిల్ చేయను అని తేల్చి చెప్పింది. అసలు ఆమె ఎందుకు అంత చిరాకుగా ఉందో రాహుల్కు అర్థం కాలేదు. కాని కాసేపటికే ఆమె మనసు మార్చుకుని, సరే ఫుడ్ తీసుకుని లోపలికి రా అని పిలిచింది. ఊహించని మలుపు. రాహుల్ లోపలికి వెళ్లగానే ఆమె ప్లేట్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డించు అంది. రాహుల్ ఆశ్చర్యపోతూ, మేడం, అది నా పని కాదు కదా అన్నాడు. అప్పుడు ఆమె గొంతులో కొంచెం బాధ ధ్వనించింది. ఇప్పుడే కదా అన్నావు అన్నాన్ని అవమానించొద్దని. ఇప్పుడు నాకు ఒక్కదాన్నే తినాలని లేదు, తినకపోతే ఇది పాడైపోతుంది. అందుకే నువ్వు కూడా కూర్చుని తిను అంది. ఒక అపరిచిత యువతితో కలిసి భోజనం చేయడం రాహుల్కు చాలా వింతగా, కొంచెం అసౌకర్యంగా అనిపించింది. కాని ఆమె పట్టుబట్టడంతో కూర్చున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు సంజన ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లు రాహుల్ గమనించాడు. ఆమె ఫోన్ చూస్తూ టెన్షన్ పడుతోంది. ఎవరికో మెసేజ్ చేస్తోంది. ఆమె కళ్లలో భయం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ ధైర్యం చేసి, మేడం, ఏమైంది? మీరు ఏదో సమస్యలో ఉన్నట్టు కనిపిస్తున్నారు అని అడిగాడు. సంజన కాసేపు మౌనంగా ఉండి, అవును, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను అంటూ తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. సంజన విషాదగాథ. సంజన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆమెకు విజయ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. విజయ్ తనను తాను షేర్ మార్కెట్ నిపుణుడిగా చెప్పుకునేవాడు. లక్షల్లో సంపాదిస్తానని గొప్పలు చెప్పేవాడు. కాని సంజన చాలా నిరాడంబరంగా బతకాలని కోరుకునేది. కేవలం తల్లిదండ్రుల గౌరవం కోసం విజయ్తో పెళ్లికి అంగీకరించింది. కాని పెళ్లైన కొద్ది రోజులకే అసలు నిజాలు బయటపడ్డాయి. విజయ్కు సుమారు 40 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిసింది. పెళ్లి సమయంలో సంజన తండ్రి కారు కొనుక్కోమని ఇచ్చిన 20 లక్షలను కూడా అతను తన అప్పుల కోసం వాడేశాడు. కారు బుక్ చేశానని అబద్ధాలు చెప్పాడు. సంజన గట్టిగా అడిగితే ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. సంజన తన భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బుతో అతని అప్పులన్నీ తీర్చి బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని చెప్పింది. కాని విజయ్ మారలేదు. మళ్లీ 15 లక్షలు పోగొట్టాడు. అప్పులవాళ్లు ఇంటికి రావడం మొదలుపెట్టారు. సంజన ఇక ₹1 కూడా ఇవ్వనని తెగేసి చెప్పింది. కుట్ర మరియు హత్యాయత్నం. విజయ్ కన్ను సంజన ఇన్సూరెన్స్ పాలసీల మీద పడింది. ఆమె చనిపోతే నామినీగా ఉన్న విజయ్కు సుమారు 4 నుండి 6 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బు కోసం సంజనను చంపాలని విజయ్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం మీరట్ నుండి షూటర్లకు సుపారీ ఇచ్చాడు. ఒకసారి కారు దిగుతున్నప్పుడు ఆమెపై కాల్పులు జరిగాయి. కాని ఆమె త్రుటిలో తప్పించుకుంది. రెండోసారి సౌత్ ఢిల్లీలోని ఒక రెస్టారెంట్లో విజయ్ ఆమెను చంపడానికి షూటర్లను రప్పించాడు. విజయ్ వాష్రూంకు వెళ్లి షూటర్లకు సిగ్నలిచ్చాడు. షూటర్లు కాల్పులు జరపబోయేలోపు విజయ్ ఫోన్ కింద పడటం, అది తీయడానికి సంజన వంగడం. ఈ గ్యాప్లో వెయిటర్ గమనించి అరవడంతో షూటర్లు పారిపోయారు. పోలీసులు దర్యాప్తు చేయగా సీసీటీవీ ఫుటేజ్ మరియు ఒక షూటర్ పడేసిన ఆధార్ కార్డ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అసలు సూత్రధారి విజయ్ అని తేలింది. ఆ రాత్రి ఏం జరిగింది? రాహుల్ ఫుడ్ డెలివరీకి వెళ్లిన ఆ రాత్రే పోలీసులు వచ్చి విజయ్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సంజనకు అప్పుడే ఫోన్ ద్వారా తెలిసింది, తనని చంపాలని చూసింది తన భర్తే అని. ఆ భయంకరమైన నిజం తెలిసిన బాధలో ఒంటరితనంలో ఉన్నప్పుడే రాహుల్ డోర్ బెల్ కొట్టాడు. అందుకే ఆమె మొదట అంతలా కోప్పడింది. కథంతా విన్న రాహుల్ కళ్ళు చెమ్మగిల్లాయి. క్షమించండి మేడం, మీరు ఇంత బాధలో ఉన్నారని నాకు తెలియదు అన్నాడు. సంజన భయంతో, రాహుల్, నాకు చాలా భయంగా ఉంది, ఈ రాత్రికి మా ఇంట్లో తోడుగా ఉంటావా అని అడిగింది. రాహుల్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఒక అన్నలా తోడుగా ఉన్నాడు. ముగింపు. ఒక కొత్త జీవితం. మరుసటి రోజు సంజన తల్లిదండ్రులు వచ్చారు. విజయ్ జైలు పాలయ్యాడు. ఆ కష్టకాలంలో రాహుల్ ఆమెకు అండగా నిలబడ్డాడు. రాహుల్ మంచితనం, నిజాయితీ సంజనకు నచ్చాయి. డెలివరీ బాయ్ అయినా అతని సంస్కారం ఆమెను ఆకట్టుకుంది. కొన్ని నెలల తర్వాత సంజన తన ప్రేమను వ్యక్తపరిచింది. రాహుల్ మొదట సంకోచించినా సంజన పట్టుబట్టి తన తల్లిదండ్రులను ఒప్పించింది. చివరికి జూన్ 20, 2025న సంజన మరియు రాహుల్ వివాహం చేసుకున్నారు. ఒక సామాన్య డెలివరీ బాయ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హోదాలు వేరైనా మనసులు కలవడంతో ఈ రోజు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఏ మలుపు ఎదురవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక చిన్న అన్నం ప్యాకెట్ డెలివరీ ఒక మనిషి జీవితాన్నే మార్చేసింది. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.